గుడ్ ఈవినింగ్ వకీల్స్ అందరికీ నమస్కారము. అయితే ఈరోజు మనము ఈ విజయ్ సారు ఒకటి మనకు వాట్సాప్‌లో పెట్టడం పడింది కేస్ గురించి. ఈ కేస్ ఏంటంటే ఏ మెడికల్ కాలేజ్ మేడ్ అడ్మిషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఓరల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఏ రిటన్ టెస్ట్. హై మార్క్స్ వర్ అలోకేటెడ్ ఫర్ ఏ ఓరల్ టెస్ట్ అండ్ క్యాండిడేట్స్ వర్ interviewed only for 2 to 3 minutes. X got high marks in the written test but a low marks in the oral test. So he wants to challenge this case. అంటే మెయిన్గా ఇక్కడ ఈ కేసులో ఏం జరిగిందంటే ఎవరైతే ఈ కేసు మనకు రిట్ పిటిషన్ వేసిండ్రో సుప్రీంకోర్టు లోపల ఈ కేసు వచ్చేసి మనకు సుప్రీంకోర్టులో 2014 లోపల జరిగిందనమాట. ఇది బిచ్నేపల్లి సుమహిత వర్సెస్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈమెకు అన్యాయం జరిగింది మనకు సీటు అలాట్మెంట్ విషయంలో అని చెప్పేసి. అదే ఈ కేసు యొక్క పూర్వాపరాల కిందికి వస్తే అక్కడ ఏం జరిగిందంటే 2014 లోపల ఈ సుమహిత గారు ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే ఏమైందంటే ఆమెకు 4178 ర్యాంకు రావడం జరిగింది. సో అప్పుడు ఆ ర్యాంకుకు ఎంబీబీఎస్ సీటు రావడము కష్టమైంది. ఎంబీబీఎస్ సీటు మన కన్వీనర్ కోటా కింద రాలేదు. కాబట్టి కన్వీనర్ కోటా ఫిలప్ అయిన తర్వాత మేనేజ్మెంట్ కోటా కింద కాలేజీలో జనరల్గా సీట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో కన్వీనర్ కోటా, రెండవది మేనేజ్మెంట్ కోటా. అయితే ఎంబీబీఎస్ సీట్లో వచ్చేసి మనకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఒక కాలేజీ అప్లై చేసుకున్నది. అయితే ఆ యొక్క యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము 60% సీట్స్ ఏమో కన్వీనర్ కోటా కింద ఫిలప్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 40% సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. ఆ మేనేజ్మెంట్ కోటాలో కూడా మనకు టూ టైప్స్ ఉంటాయి, 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి C1 అని, C2 అని. C1 అంటే 25% సీట్స్ C1 కింద అలాట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా మేనేజ్మెంట్ మన లోకల్ ఉన్న వాళ్ళకు, మిగతా 15% వచ్చేసి మనకు ఎన్ఆర్ఐ వాళ్ళకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సుమహిత గారు ఏం చేశారంటే మనకు జనరల్గా ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫిలప్ చేసేటప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారము ఏం చేస్తే కాలేజ్ వాళ్ళు ఎవరైనా సరే మనకు న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకటి అప్పుడు 2014 లోపల ఒకటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒకటి తెలుగు న్యూస్ పేపర్ లోపల ఈ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారము సో డేట్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే సుమహిత గారు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో అప్లై చేసిన వాళ్ళు టోటల్గా 52 మెంబర్స్ మనకు అప్లై చేసుకోవడం జరిగింది. 52లో మనకు సుమహిత గారు కూడా ఒకరు. అయితే అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమిటంటే నా గవర్నమెంట్ నామ్స్ ప్రకారము డిమాండ్ డ్రాఫ్ట్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ 9 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 4 ఇయర్స్కు మనకు బ్యాంకు గ్యారంటీ అనమాట, 36 lakhs బ్యాంకు గ్యారంటీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆల్ ఒరిజినల్స్ అండ్ డూప్లికేట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఏమైందంటే మొత్తం 52 మెంబర్స్ లోపల ఇంటర్వ్యూ డేట్ రోజు వచ్చేసి మనకు 41 మెంబర్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ మొత్తం అంటే సీట్స్ అలాట్ అయిన వాళ్ళ లిస్ట్ మొత్తం నోటీస్ బోర్డులో పొందుపరచడం జరుగుతుంది. అయితే ఈ సుమహిత గారికి ఏం జరుగుతుందంటే 38 ప్లేస్లో ఆమె పేరు ఉంచడం జరుగుతుంది. అయితే సీట్స్ వచ్చేసి టోటల్గా మనకు ఇందులో మేనేజ్మెంట్ ఈ యొక్క 25% ఏదైతే ఉందో అందులో టోటల్గా ఆ ఒక కాలేజీలో ఎన్ని ఉన్నాయంటే అప్పుడు 37 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే 37 మెంబర్స్కి మాత్రమే సీట్ అలాట్ చేయడం జరిగింది. ఈమె లిస్టులో పేరు వచ్చేసి 38th ప్లేస్ వచ్చిందన్నమాట. కాబట్టి ఈమెకు ఎంబీబీఎస్ సీటు నిరాకరించింది అనమాట కాలేజ్ వాళ్ళు. అయితే ఈమె ఏం చేసిందంటే నాకంటే అంటే రిటర్న్ టెస్ట్ లోపల అంటే ఇంటర్మీడియట్లో ఈమెకు దాదాపుగా ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 586 మార్క్స్ వచ్చినాయి అప్పుడు. అంటే ఇక్కడ ఎట్లా వీళ్ళు ఇంటర్వ్యూ సీట్స్ ఎట్లా తీసుకున్నారంటే మనకు దాదాపుగా 85%కి ఏమో రిటర్న్ టెస్ట్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకున్నారు, కన్సిడర్ చేశారు. మిగతా 15% ఓరల్ ఇంటర్వ్యూ ఓరల్ ఇంటర్వ్యూ మార్క్స్కు 15% చేశారు. అయితే ఈమెకు 85%కి వచ్చేసి మనకు మొత్తం టోటల్ అంటే 600కు ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే ఈమెకు వచ్చేసి మనకు 586 మార్క్స్ వచ్చినాయి. అంటే 600 మార్కులకు 586 మార్కులు వచ్చినాయి అనమాట దాదాపుగా. అంటే 83% అనమాట. అదే టోటల్ 85%కు 83% ఈమెకు రిటర్న్ టెస్ట్లో వచ్చినాయి. రిమైనింగ్ 50%లో ఏం చేశారంటే ఈమెకు 15% కంటే 15 మార్క్స్కు ఓన్లీ ఓరల్ ఇంటర్వ్యూలో ఒక మార్క్ వేయడం జరిగింది. ఒక మార్క్ వేయడం వల్ల ఏం జరిగిందంటే మీకు టోటల్గా ఓవరాల్గా 100%కి ఎంత వచ్చిందంటే ఈ రిటర్న్ టెస్ట్లోనేమో 83.02%. ఈ ఒక మార్క్ వల్ల ఏమైందంటే ఒక మార్క్ కలిపితే 1% కింద 84.02 వచ్చిందంట. 84.02 రావడం వల్ల ఈమెకు 38th ప్లేస్ వచ్చింది. దానివల్ల ఈమెకు సీటు నిరాకరించారు. అయితే చూడండి ఇందులో దాదాపుగా 37 మెంబర్స్ ఈమె కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిటర్న్ టెస్ట్ మార్కులు ఎట్లున్నాయంటే ఓన్లీ ఈమె కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒకే ఒకరు ఉన్నారు. అది ఎవరు ఫస్ట్ ప్లేస్లో 600కు 595 మార్క్స్ ఒకరికి వచ్చిందనమాట. ఆమెకు 85కి 84.29 వస్తే ఇంటర్వ్యూలో 14 మార్క్స్ వేయడం జరిగింది. అంటే టోటల్గా 98.29% తోటి ఆమెకు సీట్ ఇవ్వడం. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు పొందుపరిచిన దాంట్లో 600కు 585 మార్కులే వచ్చినాయి.
వాళ్ళకి ఏం చేసిరంటే 82.88% వస్తే ఇంటర్వ్యూలో మాత్రం 14 మార్క్స్ వేసారు వీళ్ళకి. 14 మార్క్స్ వేయడం వల్ల ఏమైందంటే 96.88 అయింది. ఇక్కడ చూడండి, అంటే 585 సెకండ్ ప్లేస్ వాళ్ళకి ఇచ్చారు. అది ఈమెకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి రిటర్న్ లోపల 586 ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఈమె రావాలి, అయితే ఇంటర్వ్యూలో ఈమెకు 14 వేస్తాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాదాపు మిగతా వాళ్ళకు కూడా ఎవరికి కూడా 1 మార్క్ వేయలేదు. దాదాపుగా 38 మెంబర్స్ తీసుకుంటే మనకు వచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన అటెండ్ అయిన 41 మెంబర్స్లో కూడా ఈ 1 మార్క్ ఎవరికి వేయలేదు. అందరికి దాదాపుగా మినిమమ్ 3 మార్క్స్, 3 నుంచి 3 ఒకరికి, 4 ఒకరికి, 5 ఒకరికి ఆ విధంగా వేయడం జరిగింది. కానీ ఈమెకు ఒక్కరికే 1 మార్క్ వేయడం జరిగింది. అయితే ఈమె వాదన ఏంటంటే అసలు మనకు అకాడమిక్ లోపల 600కి 586 మార్క్స్ వచ్చిన నాకు ఇంటర్వ్యూ లోపల, ఓవరాల్ ఇంటర్వ్యూ లోపల 1 మార్కు ఏ విధంగా వస్తుంది, అంటే మీరు ఏ బేసిస్లో మీరు ఇంటర్వ్యూలో 1 మార్క్ వేసిరు అని ఈమెను రిట్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు లోపల. ఎందుకంటే జనరల్గా వీళ్ళ పిటిషనర్ తరఫున కౌన్సిలర్ కూడా మన కౌన్సిల్ ఏం చేసినంటే సుదర్శన్ రెడ్డి అని అడ్వకేట్ గారు ఏం బాధించారంటే అసలు కాలేజ్ వాళ్ళు దాదాపుగా 41 మెంబర్స్కు ఇంటర్వ్యూ అటెండ్ అయిన అందరికీ కూడా 2 to 3 మినిట్స్ మాత్రమే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. జనరల్గా 2 to 3 మినిట్స్ అంటే వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్, అంటే వాళ్ళ ఇంటర్ మార్క్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కాలేజ్ చదివారు, జస్ట్ ఈ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్కే 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. మీరు సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా మీరు అసెస్ చేసి మీరు వీళ్ళకు 14 మార్క్స్ కానీ వీళ్ళకు 1 మార్క్ కానీ ఏ విధంగా వేసిరని మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మినిమం మనం సబ్జెక్ట్ గురించి ఏమైనా ఓవరాల్ ఇంటర్వ్యూలో వేరే జనరల్ అప్టిట్యూడ్ కావచ్చు, సమాజం గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలంటే మినిమం 6 to 8 మినిట్స్ అన్న ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర వాళ్ళు రెస్పాండెంట్ వాళ్ళు చేసి చెప్పిండ్రు, మేము లేదు 2 to 3 మినిట్స్ చేయలేదు, ఎక్కువ టైం చేసినామని చెప్పి, కానీ దానికి ఎటువంటి ఎవిడెన్స్ వాళ్ళు సమర్పించలేకపోయారు. జనరల్గా ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు అది కూడా ఎంబీబీఎస్ సీట్లు, చాలా ముఖ్యమైన సీట్ల విషయం లోపల ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే టేప్ రికార్డులు కానీ లేకుంటే వీడియో రికార్డింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఈ యొక్క కమిటీలో 3 మెంబర్స్ ఉంటారు. ఒకరు ఏం చేశారంటే కాలేజ్ యొక్క డీను, సెకండ్ మెంబర్ వచ్చేసి మనకు సీనియర్ ఫ్యాకల్టీ, ఆ యొక్క మెడికల్ కాలేజ్ లోపల సీనియర్ ఫ్యాకల్టీ ఎవరు ఉంటారో వాళ్ళు, నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి మనకు మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఒకటి కాలేజీకి. ఆ మేనేజ్మెంట్ కమిటీలో ఎవరైనా ఒక మెంబర్ ఉండొచ్చు అనమాట. అయితే ఈ ముగ్గురు కలిసి ఇంటర్వ్యూ చేసే టైంలో 2 to 3 మినిట్స్ లోపల ఏం అసెస్ చేసిరు, మీరు ఏ విధంగా 1 మార్క్ వేసిరని ఈ యొక్క మన పిటిషనర్ తరఫున లాయర్, కౌన్సిలర్ ఛాలెంజ్ చేయడం జరిగింది. సో దీనికి కొన్ని కేసులు, ప్రీవియస్ కేసులు కూడా మనకు రిఫర్ చేయడం జరిగింది. లాస్ట్గా దీని యొక్క రిజల్ట్ ఏమి ఇచ్చారంటే సుప్రీంకోర్టు, లేదు మీరు జెన్యున్గా చేయలేదు, ఎందుకంటే వీళ్ళకంటే 7 తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి మనకు అంటే ఆర్టికల్ 14, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు ఆర్టికల్ 14 అనేది పూర్తిగా మనకు నిర్వీర్యం చేయబడింది. అంటే ఆర్టికల్ 14 ప్రకారం మీరు ఏ విధంగా రూల్స్ ఫాలో కావలేదు, కాబట్టి ఖచ్చితంగా ఈమెకు సీట్ ఇవ్వవలసిందే. కాబట్టి అప్పటికే ఏమైందంటే ఈ రిట్ పిటిషన్ వచ్చి మనకు కోర్టుకు వచ్చే వరకు ఏమైందంటే ఇది 2014-15 అకాడమిక్ ఇయర్ అనమాట. ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయింది. జడ్జిమెంట్ వచ్చేసి మనకు ఎప్పుడు వచ్చిందంటే ఇది ఈ 23/9/2015 అంటే అప్పటికే అకాడమిక్ ఇయర్ అయిపోయింది. కాబట్టి ఏం చేసిందంటే ప్రీవియస్ ఒక కేసులను కూడా పరిశీలించి మనకు పోయిన అకాడమిక్ ఇయర్లో సీట్ ఇవ్వడానికి వీలు కాదు. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మేనేజ్మెంట్ కోటాలో మేము ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి, అంటే 2015-16 అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి మన కేసు వచ్చేసి బిచ్నేపల్లి సుమహిత వర్సెస్ ద గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ. కౌన్సిల్ మన అంటే పిటిషనర్ తరఫున వాదించిన వాళ్ళ అడ్వకేట్ ఎవరంటే సుదర్శన్ రెడ్డి గారు. తర్వాత రెస్పాండెంట్ ఈ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే జస్టిస్ ద హానరబుల్ జస్టిస్ రామలింగేశ్వరరావు గారు. ఇది జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందంటే 23/9/2015 లోపల వచ్చింది. సో ఈ విషయం రిట్ పిటిషన్ వేసి ఈమె గెలవడం జరిగింది. ధన్యవాదాలు మిత్రులారా. ఈ విధంగా మనము ఈ కేసును ఛాలెంజ్ చేయవచ్చు. సో దానికి అందరూ కూడా ఇంకేమైనా మీకు కొత్త విషయాలు ఏమైనా ఉంటే కూడా మీరు వీడియో చేసి ఇందులో పెట్టవచ్చు. అంటే నాకంటే ఇంకా ఎవరైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా కూడా మీరు పెడితే అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందుకోసమే నేను కూడా ఈ వీడియో చేయడం జరిగింది, దీని మీద సెర్చ్ చేసి. ధన్యవాదాలు వకీల్ సాబ్స్ అందరికీ.